అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. వాక్యాన్ని విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనాన్ని ఈరోజు వాక్యాంశంగా చదువుకుందాం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చూడండి, ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, రాహాబ్ అనేటువంటి ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. రాహాబ్ అనేటువంటి ఈమె యెహోషువ గ్రంథంలో మనకు కనబడుతుంది. రాహాబ్ యొక్క వృత్తి ఏంటనంటే ఆమె శరీరాన్ని అమ్ముకుని జీవించేటువంటి ఒక వేశ్య. ఆమెట విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడింది. ఒక విషయాన్ని గమనించాలి, మన దేవుడు మార్చలేనటువంటి పాపి ఈ ప్రపంచంలో లేడు. ఆయన ప్రతి ఒక్కరిని మార్చగలడు, ప్రతి ఒక్క అంతరంగాన్ని మార్చగలడు, ప్రతి మనిషి జీవితంలో కూడా గొప్ప పరివర్తన తీసుకురాగలడు. చాలామంది స్త్రీలు నన్ను కలుసుకుని, నా భర్త గారి గురించి ప్రార్థన చేయండి, ఆయనలో మార్పు కావాలండి అని చెబుతూ మరో సందర్భంలో అంటారు, నా భర్తలో నేను మార్పును చూడలేనేమోనండి, అది నా జీవితంలో ఒక కళనేమో అని మాట్లాడుతుంటారు. చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఒక్క రెప్పపాటులో ఒక మనిషి హృదయాన్ని మార్చడానికి ఆయన సమర్థుడు. నీ స్థితిగతులను ఆయన మార్చడానికి సమర్థుడు. నీ కథను మార్చడానికి సమర్థుడు ఆయన. నీ ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి విడుదల చేయడానికి ఆయన సమర్థుడు. ఒక్క క్షణంలోనే అద్భుతాలు చేయడు. ఒక్క రాత్రిలో దేవుడు అద్భుతాన్ని చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. నేను చెప్పాను కదా, మన ప్రభు అలసిపోయేటువంటి వాడు కాదు. మన ప్రభు ఆయన నిద్రించేటువంటి వాడు కాదు. మన ప్రభు అద్భుతాలు చేయటంలో ఆయన ఎక్స్పర్ట్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన కన్నీటిని తోడటంలో ఆయన ప్రవీణుడైనటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాను. రాహాబు వేశ్యే అయినప్పటికీ వేగులు వారిని తన ఇంటికి చేర్చుకుందట. ఇస్రాయేల్ దేశంలో వేగులు వారు అంటే యుద్ధానికి వెళ్ళే ముందు వాస్తవానికి నాయకులు ఎవరిని పంపించేవారంటే వేగులు వారిని. వాళ్ళని స్పైస్ అంటారు. ఏమంటారు? స్పైస్. ఇజ్రాయెల్ దేశానికి ఇప్పుడు ఒక గూఢచారి సంస్థ ఉంది. దాన్నే మొసాద్ అంటారు. ఏమంటారు? మొసాద్. అదే భారతదేశానికి రా అంటారు. RAW రా. వీరు ఏం చేస్తుంటారంటే గూఢచర్యం చేస్తుంటారు. మొత్తం దేశం అంతా కూడా ఎక్కడైతే టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ ఎక్కడైనా జరుగుతున్నాయేమో అని, ఎక్కడైనా ప్రమాదం ఉందో లేదో అని చెప్పి నిత్యము వారు పగ కాస్తుంటారు. ఒక మాటలో చెప్పాలంటే వారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. అలనాడు యెహోషువ దగ్గర కూడా ఆ గూఢచార్యం చేసేటువంటి వారు ఉన్నారు, స్పైస్ ఉన్నారు. వారిని పంపించాడు. ఎరికో పట్టణాన్ని చూసి రండి, ఎరికో పట్టణం మీద మనం విజయం సాధించాలి, సో ముందు వెళ్ళి దాన్ని స్పై చేసి రండి అన్నప్పుడు 2 వేగులు వారు ఎవరింటికి వెళ్ళారంటే ఆ రాహాబ్ అనేటువంటి ఆ స్త్రీ ఇంటికి వెళ్ళారు. అప్పుడు వారిని చేర్చుకుని వారికి చక్కటి ఆతిథ్యం చేసి వారికి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషను ఇచ్చింది ఆమె. అందుని బట్టట ఆమె అవిధేయతతో పాటు నశింపబడకుండా ఆమె కాపాడబడిందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి.
ఒకసారి మీరు ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ అనేటువంటి ఒక విశ్వాస వీరుడు ఉన్నాడు, ఒక నాయకుడు. మోషే తర్వాత నాయకత్వ బాధ్యతను స్వీకరించినటువంటి వాడు యెహోషువ. ప్రార్థనాపరుడు, విశ్వాస వీరుడు, దేవుని మీద ఆధారపడి జీవించినటువంటి వాడు. ఈజ్ ఎ పవర్ఫుల్ లీడర్, అద్భుతమైన నాయకుడు. మోషే తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా కనాను దేశానికి నడిపించినటువంటి గొప్ప నాయకుడు, నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి వాడు యెహోషువ. యెహోషువ గొప్ప ప్రార్థనాపరుడు ఎందుకంటున్నానో తెలుసండి. అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు సూర్యచంద్రులు నిలిచిపోయినాయి. చూడండి ఎంత అద్భుతమో. దేవుని అధికారాన్ని వినియోగించినటువంటి వాడు. ఈరోజు ప్రార్థన అంటే ఒక డెఫినేషన్ చెప్తున్నాను. ప్రార్థన అంటే యూటిలైజింగ్ ద అథారిటీ ఆఫ్ గాడ్. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ యూటిలైజింగ్ ద అథారిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అధికారాన్ని వినియోగించుట ప్రార్థన. దేవునికి అధికారం ఉంది, దేవునికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ప్రార్థన అంటే ఏంటంటే దేవుని అధికారాన్ని మనం వినియోగించుకోవటం, దాన్నే ప్రార్థన అన్నారు. సూర్యచంద్రుని నిలిపినటువంటి వాడు యెహోషువ. యోర్దాన్ నది వారికి అడ్డుగా వస్తే యోర్దాన్ నదిని పాయలుగా చేసినటువంటి వాడు యెహోషువ. దయచేసి బయట ఉన్నటువంటి వారు ముందుకు రావచ్చు. కొంతమంది లోపల చాలా చైర్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ముందుకు రండి. నా ప్రియదౌజనాగమ, యోర్దాన్ నది 2 పాయలుగా చేయబడింది యెహోషువ ప్రార్థన ద్వారా. ఈరోజు ఆ మాటను చెప్పనండి. మోషే తర్వాత నాయకత్వ బాధ్యతను స్వీకరించాడు యెహోషువ. నేను త్వరగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యెరికో అనే పట్టణం ఉందండి. ఈ యొక్క వేశ్య అనేటువంటి రాహాబు ఏ పట్టణంలో నివసించేదనంటే, మీరు యెహోషువ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే యెహోషువ గ్రంథంలో రాహాబు అనేటువంటి స్త్రీ యెరికో పట్టణంలో నివసించేది. చూడండి, ఈ రోజున యెరికో పట్టణాన్ని మనం చూస్తున్నాం. మీరు సిరియా అనేటువంటి దేశానికి వెళ్ళిపోయినా, లేకపోతే అక్కడ డెమస్కస్ అనేటువంటి ప్రాంతం కనబడుతుంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే జెరికో అంటారు, ఎరికో. ఇంకా ఈరోజు మనం చూస్తున్నటువంటివన్నీ కూడా జెరూసలేం కావచ్చు, గాజా కావచ్చు, లేకపోతే పాలస్తీనా అనేటువంటి మాట మీరు వింటున్నారు కదా. సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే ఆ పేర్లు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఇప్పటికీ కూడా అదే పేర్లతో అవి పిలవబడుతున్నాయి. జెరూసలేం అనేటువంటి పేరు మారిందా? బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో జెరూసలేం మనం చూస్తాం. బెత్లెహేమ్ అనేటువంటి పేరు మారలేదు, పాలస్తీనా అనేటువంటి పేరు మారలేదు, సిరియా అనేటువంటి పేరు మారలేదు, దమస్క్ అనేటువంటి పేరు మారలేదు. ఇలా చెప్పుకోవాలంటే చాలా చాలా విషయాలు ఇప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా అవి చెప్పబడ్డాయో ఇప్పటికీ ఆ విధంగానే పిలువబడుతున్నాయి. బైబిల్ గ్రంథం ఎందుకు చారిత్రాత్మకమైన గ్రంథం అంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పట్టణాలు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నదులు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సముద్రాలు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నేటికి కూడా మనం ప్రపంచంలో చూడగలుగుతాం. మరి ఏ ఇతర మత గ్రంథాల్లో కూడా ఇన్ని చారిత్రాత్మక ఆధారాలు, ఇన్ని ఎవిడెన్సెస్ మనం చూడం. లాజికల్ కన్సిస్టెన్సీ మరి ఏ గ్రంథానికి ఉండదు. కానీ దేవునికి వాక్యానికి మాత్రమే తర్కం అనేటువంటి దాన్ని మనం అప్లై చేసినప్పుడు ఆ తర్కాన్ని కూడా నిలబడేటువంటి ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథం. లాజికల్ కన్సిస్టెన్సీ, ఎంపెరికల్ యాడిక్వసీ అంటే తర్కానికి నిలబడేటువంటిది. ఇంకో మాట చెప్పాలంటే వెరిఫై చేస్తే ఆ వెరిఫికేషన్ నిలబడేటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథము. కావాలంటే మీరు ఎవరన్నా సరే రీసెర్చ్ మెథడాలజీ చేసేటువంటి వారు, రీసెర్చ్ మీద కొద్దిగా ఐడియా ఉంటే బైబిల్ మీద రీసెర్చ్ చేయండి, బైబిల్లో ఉన్నటువంటి అంశాల మీద రీసెర్చ్ చేయండి, ఇజ్రాయెల్ హిస్టరీ మీద రీసెర్చ్ చేయండి. నేను బైబిల్ మీద చాలా పరిశోధన చేస్తుంటాను, చాలా రీసెర్చ్ చేస్తుంటాను. ప్రతి రీసెర్చ్లో కూడా దేవుని నామాన్ని మహింపరుస్తుంటాను. దేవుని వాక్యం ఆకాశము భూమి అయినా గతించిపోతాయి, కానీ దేవుని వాక్యం ఎన్నడూ గతించదు. ఇది అక్షర సత్యం అండి. 100% యాక్యురసీ, ట్రూత్ విషయంలో దేవుని వాక్యము అది సత్యము. ఏషార్ అన్నారు. ఏషార్ అంటే సత్యమైనది, నీ వాక్య సారాంశమే సత్యము. దేవుని వాక్యాన్ని ఏషార్ అని పిలిచారు. వాస్తవానికి దేవుని వాక్యానికి లేఖనాలకి ఏ పేరు పెడదామని చెప్పి బైబిల్ పండితులన్నీ కూడా ఆలోచన చేస్తూ కొన్ని పేర్లు వారు రాసుకుంటూ వచ్చారు. అందులో బైబిల్ అని కాకుండా ఏషారు గ్రంథం అని కూడా పెడదామని అనుకున్నారు. ఏషార్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సత్యమైనది అని అర్థం. అంటే దేవుని వాక్యం ఏంటి? సత్యమైనది. ఎరికో అనేటువంటి పట్టణానికి మనం జాగ్రత్తగా దాని యొక్క నైసర్గిక స్వరూపాన్ని చూస్తే, జియోలాజికల్ ఆ పరిస్థితులు మనం ఆలోచన చేస్తే, ఎరికో పట్టణము నిజంగా చెప్పాలంటే చాలా దిగుడు ఉన్నటువంటి ప్రాంతం. అది ఎరికో పట్టణం అనేది దిగుడు ఉన్నటువంటి ప్రాంతం. సముద్ర మట్టానికి చాలా చాలా దిగుడుగా ఉన్నటువంటి ప్రాంతం అది. చూడండి, విజయవాడ అనే పట్టణం సముద్ర మట్టానికి కొద్దిగా ఎత్తుగానే ఉంటుంది. కొన్ని పట్టణాలను చూస్తున్నప్పుడు సముద్ర మట్టానికి చాలా దిగుడుగా ఉంటుంది. ఎరికో పట్టణం కూడా దిగుడుగా ఉన్న ప్రాంతము. ఎరికో పట్టణం చుట్టూ ప్రాకారాలు ఉన్నది, గోడ ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాలు ఎంత పెద్దవి అంటే, ఆ ప్రాకారాల మీద 3-4 రథాలు ఒకదాని వెనకాల కాదు, ఒకదాని ప్రక్కన వెళ్ళిపోతాయి ఆ యొక్క గోడల మీద. మీకు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తెలుసా కదా? ప్రపంచ వింతల్లో అది కూడా ఒక వింతగా ఉంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఆ గోడ మీద కూడా చాలామంది నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు.
మన గోడల మీద నడవగలమా? మన గోడల యొక్క వెడల్పు ఎంత ఉంటుంది? 9 అంగుళాలు, లేకపోతే మహా అయితే 10 అంగుళాలు ఉంటుందేమో కదా మన గోడలు. కానీ ఎరికో పట్టణ ప్రాకారాలు చాలా పెద్దవి. సో బైబిల్ యొక్క చరిత్రను రాసినటువంటి ఫ్లావియస్ జోసిఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు, అంటే క్రీస్తు యొక్క చరిత్రను, బైబిల్ చరిత్రను, యోధా చరిత్రను అద్భుతంగా రాశాడు. అతను రాసిన పుస్తకం మీరు కలిగి ఉండాలి. అతను రాసిన పుస్తకం పేరు ఏంటి తెలుసండి? యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్. యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనేటువంటి పుస్తకాన్ని రాస్తే ఆ పుస్తకంలో ఎరికో పట్టణం గురించి ప్రస్తావించాడు. ఎరికో పట్టణ ప్రాకారాల మీదట 3-4 రథాలు ఒకదాని ప్రక్కన వెళ్ళిపోయేటువంటి ఆ వెడల్పు ఉంటాయట. అందును బట్టి ఆ ప్రాకారాల మీద కొంతమంది మనుషులు కూడా నివసించేవారు. ఆ ప్రాకారాల మీద కొంతమంది గుడారాలు వేసుకుని వ్యాపార లావాదేవీలు చేసేవారు. నేను అనుకుంటాను ఆ గోడ మీద అన్ని షాపులే, ఆ గోడ మీద అన్నీ కూడా కొట్లే ఉంటాయి. ఆ కొట్లతో పాటుగానే కొంతమంది ఏమంటే ఆ వ్యాపారాలతో పాటు శరీరాన్ని అమ్ముకునే వ్యాపారాలు కూడా చేస్తూ ఉండేవారు. ఇది చరిత్ర. సో ఆ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క వేశ్యన్ రాహాబు కూడా అక్కడే ఏమంటే గుడారం వేసుకుని అనేక మందిని ఆకర్షిస్తుండేది. ఎరుకు అనే మాటకు అర్థం ఏంటంటే సువాసన అని అర్థం. చెప్పండి, ఎరుకు అనే మాటకి ఏంటి అర్థం? సువాసన. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఎరికో పట్టణంలోకి ఎవరైనా వద్దామని అనుకున్నప్పుడు, ఎరికో పట్టణంలోకి ఎవరైనా రావాలనుకున్నప్పుడు గోడ దాటి రావాలి కదా, ప్రాకారాలు దాటుకుంటూ రావాలి. అందును బట్టి రాగానే వారికి గుప్పుమని మంచి వాసన వచ్చేది, మంచి సువాసన వచ్చేది. అందును బట్టి సో ఆ పట్టణానికి ఆ పేరు పెట్టేవారు. ఇప్పుడు చెప్పండి, ఆ సువాసన ఎందుకు వచ్చేదో చెప్పమంటారా? అక్కడ సుగంధ ద్రవ్యాలు అమ్మటం, ఆ తర్వాత అనేక మంది, ఇంకో మాట చెప్పాలంటే వేశ్యలు అనేటువంటి వారు, ప్రాస్టిట్యూట్స్ అనేటువంటి వారు చక్కగా వారి గుడారాలని, వారి యొక్క ఇళ్లను పూలతోనూ అత్తరుతోనూ అలంకరింపు చేసేవారు. అందులో బట్టి చక్కటి వాసన వచ్చేది. ఇప్పుడు నాకు చెప్పండి, ఆ మా వాసన మంచిదేనా? ఆ సువాసన మంచిదా? మంచిది కాదు. అది నిజంగా కుటుంబాలను కొల్లగొట్టేటువంటి సువాసన, భార్యాభర్తల మధ్య చిచ్చులు పెట్టేటువంటి సువాసన, యవనస్తున్న పాపానికి ఆకర్షించేటువంటి సువాసన, అది మంచిది కాదు. అది ఈ రోజున చాలామందికి మంచి పేర్లు ఉంటాయి, కానీ దేవుడు అంటున్నాడు పేరైతే మంచిదే, కానీ నీ పేరుకు తగిన జీవితాన్ని నువ్వు జీవించాలి. చాలామంది యోబు అని పేరు పెట్టుకుంటారు, ఆయన జేబులు కొడతా ఉంటాడు. సో దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మీరేమనుకోద్దే, సంతోషమ్మ అని పేరు పెట్టుకుంటారు కొంతమంది, సంతోషమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఎప్పుడు సంతోషంగా ఉండదు ఆమె, ఎప్పుడు విచారంగానే ఉంటుంది. ఇలా మన జీవితాలకి మంచి పేర్లు ఉన్నాయి, కానీ పేరుకు తగిన జీవితం ఉందా? పేరుకు తగిన జీవితాన్ని మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. బుక్కావాణి తైలంలో చచ్చునీగల పొట్టు ద్వారా ఆ తైలానికి ఏమొస్తుందట? చెడు వాసన వస్తుందట. బుక్కావాణి తైలం అంటే అత్తరు బాటిల్. అత్తరు సీసాలో కొన్ని ఈగలు పడ్డాయనుకోండి, ఈగ చచ్చిపోయిన తర్వాత ఆ ఈగ ఆ యొక్క వాసన వస్తుంది తప్పించి ఆ యొక్క బుక్కావాణి తైలంలో చచ్చినీగ పట్టడం ద్వారా ఆ తైలానికి ఏమొస్తుంది? చెడు కంపు వస్తుంది. మన జీవితాల్లో కూడా కొన్ని చచ్చినీగలు ఉన్నాయి. ఆ చచ్చినీగల్ని మనం తీసేసుకోవాలి, లేకపోతే మన జీవితం అంతా ఏమొస్తుంది? ఆ చచ్చిన కంపే వస్తుంది, లేకపోతే దుర్వాసన వస్తుంది. ఈరోజు దేవుని లేఖనం చెప్తుంది పేరుకు తగిన జీవితాన్ని మనం ఏం చేయాలి? జీవించాలి. అంటే చాలామంది పైకి చూడడానికి చాలా మంచిగానే కనబడుతున్నారు, కానీ సో వారి జీవితాల్లో వారి అంతరంగం బాలేదని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆ చచ్చినీగలు ఏంటో చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ చచ్చినీగలు ఏంటనంటే, కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను, ఒకవేళ మీరు స్క్రీన్లో చూస్తున్నటువంటి ఈ చచ్చినీగలు మీ హృదయాల్లో ఉన్నట్లయితే దాన్ని చంపేయండి ఈరోజు. అదొకటి ఏంటంటే జారత్వం, రెండోది అపవిత్రత, మూడోదిగా కామాతురత, నాలుగోదిగా దురాశ, ఐదోదిగా విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయడి. అప్పుడు మీరు దేవునికి మహిమ తెచ్చేటువంటి బిడ్డలుగా మీరు ఉంటారు. నా ప్రియదేవుని నాగమా, సో అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. అదేంటంటే, మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువులో మనం జీవిస్తున్నప్పుడు రక్షించబడుతున్న వారి పట్లను, నశించిపోతున్న వారి పట్లను మనం క్రీస్తు సువాసనగా ఉండాలట. మనం ఎలా ఉండాలి? మనం క్రీస్తు సువాసనగా ఉండాలి. చూడండి, రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. వీఆర్ ద ఫ్రాగ్రెన్స్ ఫర్ క్రైస్ట్, దోస్ హు ఆర్ లివింగ్ ఇన్ క్రైస్ట్, దోస్ హు డైడ్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో చనిపోయినటువంటి వారికి కూడా మనం ఎలా ఉండాలి? క్రీస్తు సువాసన మనలోంచి రావాలి. అందరూ బట్టే సో పరమగీతాల్లో మనం చూద్దాం కదా, షారోను పొలములో పూయు పుష్పము సువాసన ఇస్తుంది. మనం కూడా సువాసన ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. సువాసన ఇచ్చేటువంటి వారుగా ఉండటం అంటే అర్థం ఏంటి? చక్కగా పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి వెళ్తున్నప్పుడు, చర్చిలకి వెళ్తున్నప్పుడు ఏమండి మంచి స్ప్రే వేసుకుని రావటమా?
లేకపోతే మంచి పర్ఫ్యూమ్ చల్లుకుని రావటమా, లేకపోతే వెనకాల మల్లెపూలు పెట్టుకోవటమా? చూడండి, మన శరీరంలోంచి మాత్రమే కాదు సువాసన, మన జీవితం నుంచి కూడా ఏం రావాలి? సువాసన రావాలి. మన మాటలు సువాసన భరితంగా ఉండాలి, మన ప్రవర్తన సువాసన భరితంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే మన యొక్క అడుగు జాడలు దేవునికి మహిమార్థకరంగా ఉండాలి, మన నడక సువాసనగా ఉండాలి, మన చూపులు సువాసనగా ఉండాలి, మన చేతలు సువాసనగా ఉండాలి, మన జీవితమే సువాసన భరితంగా ఉండాలి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. మనం పరిమళ వాసనగా ఉండటం కొరకు ప్రభు తాను ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడట. మనం పరిమళ వాసనగా మనం చేయడానికి. పరిమళ వాసన, చాలామంది పరిమళ అని పేరు పెట్టుకుంటారు. సో నేను ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఉన్నాను, ఆ సిస్టర్ గారి పేరు పరిమళ. సో పరిమళ అంటే ఏంటి అర్థం? మంచి సువాసన. సో మరి అలాంటి వాళ్ళు చెడు వాసన వస్తున్నారు అనుకోండి, పేరుకు తగిన జీవితం వారికి లేదు. చూడండి, ఈ రాహాబు గురించి త్వరగా కొన్ని ఇన్సైట్స్ చెప్తాను. రాహాబు ఎవరునంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, రాహాబు ఒక వేశ్య అనేటువంటి విషయాన్ని దేవుని లేఖనం చెప్తుంది. శరీర కోరికలను తీర్చుకునేటువంటిది, డబ్బు కోసం తన శరీరాన్ని అమ్ముకునేటువంటి ఒక భ్రష్టమైనటువంటి జీవితాన్ని ఈమె జీవిస్తూ ఉంది. రెండోదిగా రాహాబు అనే మాట కూడా ఒక మంచి అర్థం ఉంది. రాహాబు అనే మాటకు, ఎరుకో అనే మాటకు అర్థం ఏంటి? సువాసన. వెరీ గుడ్. రాహాబు అనే మాటకు అర్థం ఏంటంటే అహంకారము అని అర్థం. చెప్పండి, రాహాబు అనే మాటకు అర్థం ఏంటి? అహంకారము. చూడండి, ఈ రోజున చాలామంది అహంకారం వారి జీవితాల్లో ప్రదర్శిస్తున్నారు. అహంకారులను దేవుడు ఏనాడు కూడా దీవించడు. సో దీనుల మీద దేవుడు తన దయను చూపుతాడట. అహంకారులకి దేవుడు విరోధి. ఓ గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని అన్నాడు. మన జీవితాల్లో ఏ యొక్క గర్వం మన జీవితంలోనూ మనం దీవించబడలేం. ఏ గర్వాన్ని మనం ప్రదర్శించినా మనం దీవించబడలేం. దేవుని దగ్గర మనం చాలా చాలా దీన మనస్కులుగా ఉండాలి. దేవుడు ఎవరి మీద తన కృప చూపుతాడంటే అహంకారాన్ని ద్వేషిస్తాడు, దీనులపై ఆయన దయను చూపుతాడు, కృపను చూపుతాడు. దేవుని లేఖన చాలా విషయాలు ఉన్నాయి. ఓ గర్విష్ఠాన్ని నీకు విరోధం అన్నాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 50వ అధ్యాయము 31వ వచనం చదవండి. 50వ అధ్యాయం 30వ వచనం. ప్రభువును సైన్యములకు అధిపతియు నగు యెహోవా వాక్కు ఇదే. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే. గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ దినము వచ్చుచున్నది. నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును. అతని లేవనెత్తువాడును లేకపోవును. నేను అతని పురములలో అగ్ని రాజబెట్టెదను. అది అతని చుట్టుపట్లను కాల్చి వేయును. డాంబికులు నా సన్నిధిలో నిలువరు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన జీవితాల్లో ఒకవేళ దేన్ని బట్టి ఏదైనా గర్విస్తున్నట్లయితే, దేన్ని బట్టి అయితే అహంకారంతో మనం ఉన్నట్లయితే, దాన్ని విడిచిపెట్టుకోవడం మనకు దీవెన, ఆశీర్వాదం అని దేవుని లేఖనం తెలుస్తుంది. చెప్పండి, ఈ యొక్క వేశ్య అనేటువంటి రాహాబు, ఆమె శరీరం అమ్ముకుని బ్రతుకున్న ఒక వేశ్య అని మనం విన్నాం. రాహాబు అనే మాటకు అర్థం ఏంటి? అహంకారము. ఆ తర్వాత రాహాబు అనేటువంటి ఈమె వాస్తవానికి అమ్మోనీయురాలు. ఎవరు? ఈమె యొక్క మూలాలు చూస్తుంటే, ఈమె ఫౌండేషన్స్, ఈమె యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే ఆమె యూదురాలు కాదు, ఆమె క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డ కాదు, యెహోవాను ఎరిగినటువంటి బిడ్డ కాదు, దైవభక్తురాలు కాదు. ఆమె అమ్మోనీయులకి సంబంధించినటువంటి స్త్రీ. మీరు ఆదికాండం 19వ అధ్యాయము 38వ వచనం చదివితే చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం 38వ వచనం. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఎంచబడెను. చూడండి, అమ్మోనీయులకి మూల పురుషుడు ఎవరు? బెన్నమ్మి. ఈ బెన్నమ్మి అమ్మోనీయులకి మూల పురుషుడుగా ఉన్నాడు. ఈ జాతికి సంబంధించింది ఎవరు? రాహాబు. చూడండి, మాటలో చెప్పాలంటే శపితమైనటువంటి వంశం. దేవుడు ఆ వంశాన్ని శపించాడు. ఇంకో మాటలు చెప్పాలంటే అక్రమ సంతానం నుంచి పుట్టినటువంటి వాడు, అక్రమ సంతానం నుంచి వచ్చినటువంటి వారు. వారి యొక్క హిస్టరీ బాలా. చూడండి, ఈమెలో ఎన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఈమె ఒక వేశ్య. రెండోదిగా ఈమె అహంకారంతో జీవిస్తుంది. మూడోగా తన వంశం కూడా మంచిది కాదు. క్రైస్తవ కుటుంబం కాదు, క్రీస్తుని ఎరిగినటువంటి కుటుంబం కాదు, శపితమైనటువంటి కుటుంబము, ఇంకా తిరుగుబాటు చేసేటువంటి కుటుంబం, విగ్రహారాధన చేసేటువంటి కుటుంబం. ఇంకా నాలుగో చెప్పాలంటే రాహాబు విగ్రహారాధికురాలు. ఎవరు? విగ్రహారాధికురాలు. చూడండి, మన జీవితాల్లో కూడా విగ్రహారాధన మనం చేస్తున్నామని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. సమ్ పీపుల్ ఆర్ పుట్టింగ్ ఐడల్స్ ఇన్ షెల్ఫ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ షెల్ఫ్స్ అన్నాడు. మీకు అర్థమైందా? సమ్ పీపుల్ ఆర్ పుట్టింగ్ ఐడల్స్
ఇన్ షెల్ఫ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ఫ్స్. సారీ, ఇంకో తెలుగులో చెప్తున్నాను. కొంతమంది అట విగ్రహాలని షెల్ఫ్ల్లో తీసేసి సెల్ఫ్ల్లో పెట్టుకుంటారంట. మీకు అర్థమైందా ఆ రెండు మాటలకి? షెల్ఫ్ అంటే ఏంటి? అలమర. సెల్ఫ్ అంటే మన హృదయాలు. మనందరం చాలామంది షెల్ఫ్ల్లో తీసేసాం ఈనాడు. మా ఇంట్లో ఏ విగ్రహాలు ఉండవండి అంటాం, కానీ మన జీవితాల్లో సెల్ఫ్లో పెట్టుకున్నాం. ఏ సెల్ఫ్? హృదయంలో పెట్టుకున్నాం. అది కూడా విగ్రహారాధనే. విగ్రహారాధన అంటే నేను కరెక్ట్గా చెప్తున్నాను చూడండి, దేవుని లేఖనం చెప్తుంది, దేవుని కంటే అధికంగా మనం దేన్ని ప్రేమించినా అది మనకు విగ్రహం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని కంటే అధికంగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? అబ్రహాము దేవుని కంటే అధికంగా ఎవరిని ప్రేమిస్తుండేటువంటి వాడు? ఇస్సాకును. అందుని బట్టి దేవుడు అన్నాడు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే కనుక ఆ విగ్రహాన్ని తీసేయ్యా. అసలు ఆరాధన అంటే ఏంటి తెలుసా మీకు? ఆరాధన అంటే దేవుని గణపరచుట, దేవుని స్తుతించుట, దేవుని ప్రేమించుట అనేటువంటి డెఫినేషన్ మనం చూస్తున్నాం. ఆరాధన అంటే విగ్రహాల్ని చంపుట, విగ్రహాన్ని తీసేయటం. చూడండి, ఒక తండ్రికి తన కుమారుడి మీద ఎంతో ప్రేమ ఉంటుంది. ఎంతో విగ్రహంగా తన కుమారుని తన యొక్క హృదయంలో పెట్టుకుంటాడు. తన కుమారుడిని చెప్పండి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. కొన్ని సందర్భాల్లో దేవుని కంటే అధికంగా కుమారుని ప్రేమిస్తారు. కొంతమంది తండ్రులు తమ కుమార్తెను ప్రేమిస్తారు. అంటే ప్రేమించొద్దు అని అంటే దేవుడే చెప్పాడు, పిల్లల్ని ప్రేమించాలి, చక్కగా వారిని పెంచాలి. సో ప్రేమను కనుపరచ, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. శత్రువును కూడా ప్రేమించాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు. సో ఆయన అధికంగా ప్రేమించాలి. ఈ ప్రపంచంలో ఆయన శాశ్వతంగా ఉండేటువంటి వాడు. చూడండి, బంధుమిత్రుల ప్రేమ బంగారం వరకు ఉంటుందట, ఆలుమగల ప్రేమ అనురాగం వరకు ఉంటుందట, తల్లిదండ్రుల ప్రేమ ఈ జన్మంతరికే ఉంటుంది. చూడండి, ఈ రోజున మమకారాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు ఒక రకంగా చెప్పాలంటే దిగజారిపోతున్నాయి కదండి. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని ఇది అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభు అనుగ్రహిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని నేను ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి, దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడపట్నం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయ దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా, క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించుటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనైజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పరిమాణం చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా
ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.